ఆదోని జిల్లా ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ ఆలూరులో రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలకు ఆలూరు ఎమ్మెల్యే భూషణి విరూపాక్షి హాజరై సంఘీభావం తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ ఆదోని జిల్లాగా ఏర్పాటు కావడానికి అన్ని అర్హతలు, అన్ని పరామితులు పూర్తిగా ఉన్నాయని, ప్రజల ఆత్మీయ కోరికను గౌరవిస్తూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. 5 నియోజకవర్గాల ప్రజలు ఏకకంఠంతో కోరుతున్న జిల్లాను వెంటనే ప్రకటిస్తే ప్రాంత అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఆదోని జిల్లా ప్రకటించకపోతే మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి 2029లో మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మొదటి సంతకం ఆదోని జిల్లా ప్రకటించే విధంగా మా 5 నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ పంతాలు మనం ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ అన్నగారు మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆదోని జేఏసీ తరఫున ఎమ్మెల్యే గారికి రేపు కార్యక్రమం గురించి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎమ్మెల్యే గారికి మాత్రమే కాదు, అన్ని రాజకీయ వర్గాలు, కుల సంఘాలు, పశ్చిమ ప్రాంతం ఇది. మనకి ఆదోని అంటే ఆదోని జిల్లా అయితే మనకి చుట్టుపక్కల ఎందుకంటే చాలా అనుకూలంగా ఉంది. మంత్రాలయం అయితేనేమి, యమునూరు అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, ఆలూరు అయితేనేమి, ఆదోని చుట్టుపక్కల అంతా అంతా మన పొయ్యిగుండ్లు అంటాం కదా, అట్లా కూడుకున్నాయి, దగ్గర అన్నీ కలిసి ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మేము అడిగేది ఒకటే, అనుకూలంగా ఉన్నదనే మేము ఆదోని జిల్లా కావాలనుకుంటున్నాం. లేకపోతే మాకు ఎక్కడ ఇప్పుడు కర్నూలు అంటే, ఎందుకంటే మాకు ఇంతకుముందు కర్నూలు జిల్లా ఉండేది, అన్నిటికీ ఉండేది. మీరు జిల్లాలు విభజించినారు కాబట్టే మేము అడుగుతున్నాం. మాకు అనుకూలం ఉంది, అందరు ఎవరికి అనుకూలం ఉంది వాళ్ళకి చేసుకున్నారు కాబట్టి మేము. కానీ మా 5 కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఒక్కరు కాదు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ పోరాటం చేస్తున్నారు. ఇది ఆదోని జిల్లా అయితే మనకు అనుకూలం ఉంటుంది అనే విధంగా అందరూ పోరాటం చేస్తున్నారు కాబట్టే ఈరోజు మేము కానీ మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలో కానీ, ఎందుకంటే మన రామయ్య అన్న ఇట్లా మన శిబిరం ఏర్పాటు చేస్తామంటే ఖచ్చితంగా నేను కానీ అటెండ్ అయ్యి మీకు సంఘీభావం తెలుపుతున్నాను. ఖచ్చితంగా మన వాళ్ళు కానీ మా పార్టీ తరఫున కానీ మేము ఎన్ని రోజులు కంటూ అందులో శిబిరానికి టైం ఇస్తామని చేస్తామని చెప్పినాము. ఖచ్చితంగా చేస్తామని విధంగా చేసినాం కాబట్టి ఈరోజు ఫస్ట్ రోజు నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నాం. మేము ఎందుకంటే మాకి ఆదోని జిల్లా అయితే ఒక ఎస్పీ కార్యాలయం వస్తుంది, కలెక్టర్ కార్యాలయం వస్తుంది, డిఎస్పీలో వస్తారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు. ఇక్కడ జిల్లా అయితే అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి మాది మరి వెనుకబడిన ప్రాంతం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అంటే వెనుకబడింది. ఎందుకంటే చూస్తున్నారు మీరు, ప్రతి ఒక్కరూ విద్య లేదు, వైద్యం లేదు. ఏదన్నా రైతు మీద ఆధారపడాలి. పంట వర్షం వస్తే పండుతుంది, లేదంటే వర్షం ఎక్కువచ్చినా ఈసారి అయితే పత్తి వర్షం ఎక్కువచ్చి పంటలు వెళ్ళిపోయాయి. అదేవిధంగా ఉల్లిగడ్డ పంట పండి కానీ రేట్ లేకుండా ఇక్కడ వర్షాధారంతో పంటలు పండించుకునే విధంగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి కొంతమంది కన్నా ఇక్కడ ఆఫీసులో వస్తే ఉద్యోగాలు వస్తాయనే విధంగా మేము ఖచ్చితంగా మా కోరిక మేరకు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కనువిప్పు తెరిచి మాకు ఆదోని జిల్లా కావాలనే విధంగా. ఎందుకంటే మొన్ననే మన మదనపల్లి అయితేనేమి, మార్కాపురం అయితేనేమి మొన్ననే 3 జిల్లాలు ప్రకటించినారు. ఎందుకో మళ్ళీ ఆదోని జిల్లా ఎప్పటి నుంచో కావాలని అనుకుంటుంటే ఆదోని జిల్లా చేయలేదు. ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు నాయుడికి మేము ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నామా లేకపోతే కర్ణాటకలో ఉన్నామో ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయనకు కనపడేది ఒకటి అమరావతి కనపడుతుంది, మేమెంత కనపడదు, మా డెవలప్మెంట్ ఏం కనపడదు. మాది వేదావతి చేస్తామని ఈ కూడీలోనే ఆయన మాట ఇచ్చిపోయినాడు. అంటే 2014లోనే ఇచ్చిపోయినాడు, మళ్ళీ 2024లో ఇచ్చిపోయినాడు. అయినా కానీ ఆయన మా పశ్చిమ ప్రాంతం అంటే, మా రాయలసీమ అంటే ఆయనకి అసలు కనపడదు. ఆయన కనపడదు ఒకటే, అక్కడ డబ్బు ఎక్కువ ఉంది కదా అమరావతిలో అయితే, అందుకోసమే ఆయన అక్కడే అమరావతి అక్కడే చూస్తారు. కానీ ఇక్కడ ఏమి డెవలప్మెంట్ లేదు, ఏదన్నా డ్రైనేజ్ లేదు, ఏమేమి లేదు. అసలు ఈ పక్క తిరిగి చూసేది కానీ ఆయన. అలాంటిది మాకు జిల్లా అయితే ఖచ్చితంగా మా ఈ ప్రాంతాలతో కలిసి ఏదన్నా కానీ సమస్యలు పోలన్నా ఖచ్చితంగా దగ్గర ఉంటుంది కాబట్టి అందరూ దగ్గరికి పోతారు, సమస్యలు తీర్చుకుంటారు. కాబట్టి జిల్లా అయితేనేమి ఎస్పీని కలిసిన, జిల్లా కలెక్టర్ కలిసాలని ఏదైనా కానీ స్పందన లేకపోయి ఏదైనా సమస్య చెప్పుకుంటారు. కాబట్టి మాకు ఆదోని జిల్లా కావాలని మేము ఖచ్చితంగా కోరుతున్నాము. ఇది అయ్యేంత వరకు ఎదిసే ప్రసక్తి లేదు. అదేవిధంగా మీరు చేయని
పక్షంలో మీరు చూస్తాం, మేము ఇంకా టైం ఉంది చూస్తాం, మీరు చేయని పక్షంలో మా ఆదోని ఆ 5 కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మా వైసీపీ నాయకులు అందరూ పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ఖచ్చితంగా 29లో మీరు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫస్ట్ తొలి సంతకం ఆదోని జిల్లా కావాలని మేము కోరుకొని ఖచ్చితంగా అంతా చేపిస్తాం. ఎందుకంటే ఒకసారి ఆయన మాట ఇచ్చినంటే మాట తప్పుడు. అది మీరు చేస్తే మీకు సంతోషమే, మేము వద్దనే లేదు, మేమే కాదనం. మీరు చేయకున్న విధంలో మేము జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ఖచ్చితంగా దీన్ని మాత్రం ఆదోని జిల్లా చేసే విధంగా దీన్ని ఇడిసే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒకసారి ఉద్యమం వచ్చినాక ఇది ఆగదు, ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఆ 5 కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళిపోయింది. ప్రతి నాయకులు వైసీపీ కాదు, టీడీపీ కాదు, సిపిఐ కాదు, సిపిఎం కాదు, అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయి. అంటే అందరూ మాకు కావాల జిల్లా అనే విధంగా. ఎందుకు ఆదోని జిల్లా ఎందుకు అనుకూలం ఎందుకు లేదు? అన్ని ఆదోని జిల్లా మొత్తము ట్రైన్ వసతులు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, చుట్టుపక్కల గ్రామాలు అంతా అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసేకి మీకు ఏమి ఇబ్బంది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ పోరాటాన్ని ఈ రోజు ఆగదు. ఖచ్చితంగా మేము దీన్ని ఉద్యమం చేస్తాం. లేదంటే అక్కడ విజయవాడలో అమరావతిలో కానీ మేము నిరాహార చేసి కూర్చుంటాం 5 కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా అని మేము ఈరోజు ఈ మీడియా ముఖ్యంగా ప్రకటిస్తున్నాం.